హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి మేకింగ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను జవాది పౌడర్ గురించి మీతో షేర్ చేస్తున్నాను అండి. ఇది చాలామందికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ పౌడర్ ఏంటి, దీన్ని ఎలా తయారు చేస్తారు, అసలు ఏంటిది అనేది అయితే నేను షేర్ చేస్తాను. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. ఈ పౌడర్ అనేది మనకి జవాదు పౌడర్ అండి. ఇది మనకి ఒక చెట్టు నుంచి దాన్ని కొమ్మలతో పౌడర్ లాగా చేస్తారు. ఆ పౌడర్ అనేది చాలా మంచి స్మెల్ అనేది వస్తుందండి, మంచి పరిమళం అనేది వస్తుంది. ఈ పౌడర్ ఏదైతే ఉందో అది, ఈ పౌడర్ మనకు అన్ని పూజ సామాగ్రి దొరికే వాటిల్లో మనకు దొరుకుతుందండి. ఇది జవాదు పౌడర్ అంటే వాళ్ళే ఇస్తారు. ఇది 2 గ్రామ్స్ బాటిల్ అండి. 2 గ్రామ్స్ వచ్చి 40 రూపీస్ అనేది పడుతుంది. కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుందండి. బట్ మనకి ఇది మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి, మనకి ఇంట్లో కూడా ఒక మంచి స్మెల్, మంచి పాజిటివ్నెస్ అనేది వస్తుంది ఖచ్చితంగా. అయితే దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది అయితే నేను ఇక్కడ నాకు తెలిసినవి నేను ఎలా చేస్తాను అనేది అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, నేను చాలా ఇయర్స్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను. ఒక 5-6 బాటిల్స్ అయితే నా దగ్గర ఎప్పుడు స్టాక్ పెట్టుకొని ఉంటాను. ఎందుకంటే నాకు ఇవి బాగా అంటే నాకు చాలా ఇష్టం ఈ స్మెల్ అనేది. అయితే నేను ఎటువంటి పర్ఫ్యూమ్స్ కానీ స్ప్రేస్ కానీ ఏవి యూజ్ చేయను. ఇక్కడ నేను బట్టలకి మంచి స్మెల్ రావాలంటే ఈ విధంగా చేస్తానండి. ఒక బాటిల్ను ఈ విధంగా కొంచెం తీసుకొని ఒక టిష్యూ పేపర్లో ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా ఇలా తీసేసుకొని వీటిని బట్టల మధ్యలో అక్కడొకటి పెట్టామనుకోండి, మనకి వేరే సెంట్ కానీ ఏదో అవసరం లేదండి. దీని నుంచి వచ్చే స్మెల్ ఏదైతే ఉంటుందో చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా నేను డ్రెస్సెస్లో అంటే మనకి నార్మల్గా ఇక్కడ నేను ఒక దాంట్లో చూపిస్తున్నాను. బట్ నాకు మనకి బట్టలు అనేవి సర్దుకుంటాం కదండి, ఒక్కొక్క సైడ్కి అట్లా రెండిటి మధ్యలో ఇలా పెట్టేసుకోవచ్చు. అలాగే హ్యాండ్ బ్యాగ్స్లో కూడా మంచి స్మెల్ కోసం ఇలా పెట్టేయచ్చండి. హ్యాండ్ బ్యాగ్లో కూడా మనం ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా పెట్టుకుంటే. అలాగే ఇంకోటి ఏంటంటే, మనకు కుంకుమ అనేది అందరం ఉపయోగిస్తుంటాం కదండి. కుంకుమ అనేది కొన్నిసార్లు మనకి నార్మల్గా ఉంటుంది, స్మెల్ అయితే రాదు. సో ఈ విధంగా నేను ఎక్కువగా మెరూన్ కలర్లో ఉన్న కుంకుమ యూజ్ చేస్తూ ఉంటాను. సో దానికోసం నేను కొంచెం ఈ జవాదు పౌడర్ ఏదైతే ఉందో అది కొద్దిగా తీసుకొని ఈ కుంకుమలో మనము కలిపేసుకున్నాం అనుకోండి, మనం ఎవరికైనా పెట్టేటప్పుడు కూడా కుంకుమ పెట్టేటప్పుడు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. మనకి చెప్పాలంటే మనకి జవాదు పౌడర్ ఎలా ఉంటుందంటే, మనకి గుడిలో మనకి స్మెల్ వస్తుంది కదండి, సేమ్ అదే స్మెల్ అండి. ఇదే మనకు అక్కడ గుళ్ళల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇది చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈ విధంగా కుంకుమలో కలిపి కూడా మనం పెట్టుకోవచ్చండి. మనం ఇలా కుంకుమలో కలిపి మనము ప్రతిరోజు పెట్టుకుంటూ ఉంటాం కదా, మన దగ్గర నుంచి మంచి స్మెల్ వస్తుంది మనకు. అది ఉండటం వల్ల, పెట్టుకోవడం వల్ల కూడా మన దగ్గర ఉండే వాళ్ళకి. సో కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకున్నా కూడా ఆ స్మెల్ అనేది మనకు తెలిసిపోతుంది. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే, మనం ఇదే జవాదు పౌడర్ని కొంచెం చేతిలో తీసుకొని స్నానం చేసిన తర్వాత కొంచెం తీసుకోండి. ఈ విధంగా జస్ట్ కొద్దిగా ఇందులో కొంచెం ఒక డ్రాప్ లేదా 2 డ్రాప్స్ ఇలా వాటర్ని యాడ్ చేసి ఇలా వేలితో ఇలా బాగా కలిపామనుకోండి, అది మనకు చెవుల దగ్గర మనకి మన బాడీలో అక్కడక్కడ మనకి మంచి స్మెల్ వచ్చేటట్టు మనం స్ప్రే ఎలా అయితే స్ప్రే చేసుకుంటామో ఆ విధంగా ఇది కొద్దిగా అలా అప్లై చేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈవినింగ్ వరకు మనకు అది ఆ స్మెల్ అనేది పోదండి. అలాగే ఇంట్లోకి కూడా మనము స్ప్రే అనేది తయారు చేసుకోవచ్చండి. జవాదు పౌడర్ని కొద్దిగా స్ప్రే బాటిల్లో వేసేసి వాటర్ని యాడ్ చేసేసుకొని బాగా దాన్ని మిక్స్ చేసేసుకొని మనము రూమ్ అంతా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మనకి ఎటువంటి రూమ్ స్ప్రేలు కానీ ఏవి అవసరం లేదు. ఈ విధంగా చేస్తే చాలండి. నాకు ఇది నేను చాలా ఇయర్స్ నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. అంటే ఈ స్ప్రే బాటిల్ లాగా ఇదైతే నాకు స్పెషల్గా అయితే చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరైనా బంధువులు వస్తున్నారు ఇంటికంటే, నేను ఇది ఆల్రెడీ నా కాడ రెడీగా ఉంటుంది కాబట్టి నేను దీన్ని స్ప్రే చేసేస్తాను డైరెక్ట్. ఇంకా నాకు ఇంట్లో అయితే వస్తాను ఒక మంచి స్మెల్, పాజిటివ్నెస్ అనేది వచ్చేస్తుంది ఇంట్లోకి రాగానే, బయట నుంచి ఎవరికైనా సరే. సో ఇదైతే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఎవరైనా సరే. మనకి రూమ్ స్ప్రేలు చాలా రేట్ పెడుతూ ఉంటాం కదండి, ఒక చిటికెడమైన వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇది చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఒకరోజు స్ప్రే చేసామనుకోండి మార్నింగ్, మనకి ఈవినింగ్ వరకు ఉంటుంది ఆ స్మెల్, అంటే నెక్స్ట్ డే వరకు ఉంటుంది ఇది.
ఇంకా దీంతో చాలా రకాల యూజెస్ ఉన్నాయి, అంటే చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ పౌడర్ని. వీడియో లెంత్ అవుతుంది కదండి, ఇప్పటికే చాలా టిప్స్ అయితే చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను, తప్పకుండా మీకు కావాలంటే కామెంట్ చేయండి. అలాగే ఇది మనము స్నానం చేసేటప్పుడు కూడా కొంచెం ఒక చిటికెడమైన మనం స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే ఒళ్ళంతా మనకు ఆ స్మెల్ అనేది వచ్చేస్తుందండి. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చూసుకుంటాను.